Hi viewers, this is Hanumanlu, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బోధన్. ఈరోజు మన క్లాస్లో భాగంగా వ్యాపార సంస్థ యొక్క స్వరూపాలు. వ్యాపార సంస్థ యొక్క స్వరూపాలు మనం చూసినట్లయితే, వ్యాపార యజమానులుగా మీరు తీసుకోవాల్సిన మొదటి నిర్ణయంలో ఒకటి, మీ వ్యాపారం ఎలా నిర్మాణాత్మకంగా ఉండాలి. మీరు మీ కొత్త వ్యాపారం కోసం సరైన నిర్ణయం తీసుకుంటున్నారని నిర్ధారించుకోవడానికి మీరు వ్యాపార సంస్థ యొక్క వివిధ రూపాల యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలను తెలుసుకోవాలి. అన్ని వ్యాపారాలు వ్యాపార యాజమాన్యం, నియంత్రణ, వ్యక్తిగత బాధ్యత, జీవితకాలం మరియు ఆర్థిక నిర్మాణంలో పాల్గొనే వారికి హక్కులు మరియు బాధ్యతలను నిర్వహించే కొన్ని చట్టపరమైన కాన్ఫరెన్స్ను అవలంబించాలి. వ్యాపార రూపం ఏ ఆదాయ పన్ను రిటర్న్స్ ఫామ్లను దాఖలు చేయాలో మరియు సంస్థ మరియు యజమానులను చట్టపరమైన బాధ్యతను నిర్ణయిస్తుంది. ఇది దీర్ఘకాలిక చిక్కులను కలిగి ఉన్న పెద్ద నిర్ణయం. కాబట్టి మీ కంపెనీకి ఏ విధమైన వ్యాపారం ఉత్తమమైనదో మీకు తెలియకపోతే మీరు ఒకే ప్రొఫెషనల్ సంప్రదించాలనుకుంటున్నారు. అదృష్టవత్తు అంతటా అనేక వ్యాపార సలహాదారులు మరియు కేంద్రాలు ఉన్నాయి. అవి పరిజ్ఞానం మరియు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యాపారాన్ని రూపొందించడంలో ఉచిత సహాయం అందిస్తుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ఏర్పరుస్తున్నప్పుడు మీరు ఈ క్రింది వాటిని పరిగణలోకి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యాపారం యొక్క పరిమాణం మరియు స్వభావానికి సంబంధించి మీ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మీకు కలిగిన ప్రయోజనాలు, అదేవిధంగా మీకు కలిగి ఉండవలసిన నియంత్రణ స్థాయి, మీరు వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్న నిర్మాణ స్థాయి, వ్యాజ్యానికి వ్యాపారం యొక్క దుర్బలత్వం, వివిధ సంస్థాగత నిర్మాణాల యొక్క పన్ను చిక్కులు, వ్యాపారం యొక్క ఆశించిన లాభం లేదా నష్టం. కొద్దిగా సహాయం కావాలి. మా సహాయం ఫారంను పూరించండి. తద్వారా మీ వ్యాపారం యొక్క జీవితం కోసం వ్యక్తిగతీకరించిన ప్రణాళికలను రూపొందించడం మేము మీకు సహాయపడతాము. బోనస్, మా సేవలు ఎల్లప్పుడూ ఉచితం. ఇప్పుడు వ్యాపార సంస్థకు వివిధ స్వరూపాలను పరిశీలిద్దాం. ఏకైక యజమాని వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారం, కోఆపరేటివ్ సొసైటీస్, అదేవిధంగా ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం, జాయింట్ స్టాక్ కంపెనీ. ఇవి మనం చూసినట్లయితే సాధారణంగా కూటి కోసం కోటి విద్యలు అంటాం మనం. దాంట్లో భాగంగా ఏ వ్యాపారాలు తీసుకున్నా ఈ ఐదింటిలో ఏదో ఒక కోవకు ఖచ్చితంగా చెందినదే ఉంటాయి. మళ్ళొకసారి వ్యాపార యొక్క వివిధ రూపాలను పరిశీలిద్దాం. ఏకైక యజమాని వ్యాపారం, సొంత వ్యాపారం అంటాం దాన్ని. భాగస్వామ్య వ్యాపారం, కోఆపరేటివ్ సొసైటీస్, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం, జాయింట్ స్టాక్ కంపెనీ. ఇప్పుడు మొదటగా మనం ఏక యజమాని వ్యాపారం గురించి చూద్దాం. ఏకైక వ్యాపారి లేదా కేవలం యజమాని అని కూడా పిలువబడే ఏకైక యజమాని, ఇది ఒక వ్యక్తి యాజమాన్యంలో మరియు నడుపుతున్న వ్యాపార సంస్థ. దీనిలో యజమాని మరియు వ్యాపారం మధ్య చట్టపరమైన వ్యత్యాసం లేదు. యజమాని వ్యాపారం వేరువేరుగా ఉండదు, రెండు ఒకటిగానే భావించడం జరుగుతుంది. యజమాని అన్ని లాభాలను పొందుతాడు. వ్యాపారానికి ప్రత్యేకమైన పన్నులకు లోబడి ఉంటుంది మరియు అన్ని నష్టాలు మరియు అప్పులకు అపరిమిత బాధ్యత ఉంటుంది. వ్యాపారం యొక్క ప్రతి ఆస్తి యజమాని సొంతం మరియు వ్యాపారం యొక్క అన్ని అప్పులు యజమానికి సంబంధించినది. దీని అర్థం యజమానికి వారు వ్యాపారంగా కాకుండా వ్యక్తిగా వ్యవహరిస్తున్న
దానికంటే తక్కువ బాధ్యత ఉండదు. ఇది భాగస్వామ్యాలకు విరుద్ధంగా ఏకైక యాజమాన్యము. ఏకైక యజమాని తన చట్టపరమైన పేరు కాకుండా వాణిజ్య పేరు లేదా వ్యాపార పేరును ఉపయోగించుకోవచ్చును. అనేక న్యాయ పరిధులలో వ్యాపార పేరు యొక్క నిజమైన యజమాని నిర్ధారించడానికి నియమాలు ఉన్నాయి. ఆచరణలో సాధారణంగా స్థానిక అధికారులతో ఒక ప్రకటనగా చేసే వ్యాపారాన్ని దాఖలు చేయవలసిన అవసరం ఉంటుంది. ఏకైక యజమాని అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు. ఏకైక యజమాని యొక్క నిర్వచనం డేవిడ్స్ ప్రకారం, ఏకైక యజమాని తన లాభం కోసం అన్ని నష్టాలను భరిస్తాడు. అదేవిధంగా గ్లోవ్స్ అండ్ బేకర్ మాటలతో ఏకైక యాజమాన్యం అనేది ఒక వ్యక్తికి చెందిన వ్యాపారం మరియు అతని లాభం కోసం నిర్వహించబడుతుంది. అదేవిధంగా బిఓ వీలర్ ఏకైక యజమాని గురించి ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఒకే వ్యక్తి యాజమాన్యంలోని మరియు నియంత్రించే వ్యాపార యాజమాన్యం యొక్క రూపాలుగా నిర్వహించబడడం జరిగింది. అలాగే ఇంకొకటి చూసినట్లయితే కూంట్స్ మరియు పుల్మెడ్ ప్రకారం ఏక యాజమాన్యం అనేది ఒక వ్యక్తి యాజమాన్యంలోని మరియు నియంత్రించబడే వ్యాపారము. ఇది సొంత వ్యాపారానికి సంబంధించిన నిర్వచనాలు. అదేవిధంగా లక్షణాలు చూసినట్లయితే ఒకే యాజమాన్యం, లాభం మరియు నష్టం యొక్క భాగస్వామ్యం లేదు, ఒక మనిషి యొక్క మూలధనం, వన్ మ్యాన్ కంట్రోల్, అపరిమిత రుణ బాధ్యత, దాన్ని మనం బాధ్యతగా వ్యవహరించడం జరుగుతుంది. తక్కువ చట్టపరమైన ఫార్మాలిటీలు. సరే, మొదటగా ఒకే యాజమాన్యం గురించి చూద్దాం. ఒకే వ్యక్తి ఎల్లప్పుడూ వ్యాపార సంస్థ యొక్క ఏకైక యాజమాన్య రూపాన్ని కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి వ్యాపారం యొక్క అన్ని ఆస్తులు మరియు అప్పులను అతను కలిగి ఉంటాడు. పర్యాసనంగా అతను మాత్రమే వ్యాపారం యొక్క అన్ని నష్టాలను భరించాల్సి వస్తుంది. అందువల్ల ఏకైక యజమాని యొక్క వ్యాపారం యజమాని ఇష్టానుసారం లేదా అతని మరణం తర్వాత ముగుస్తుంది. లాభం మరియు నష్టం యొక్క భాగస్వామ్యం లేదు. ఏకైక యాజమాన్యం వ్యాపారం ద్వారా ఉత్పన్నమయ్యే మొత్తం లాభం ఏకైక యజమానికి వెళ్తుంది. ఏదైనా నష్టం ఉంటే అది ఏకైక యజమానికి మాత్రమే భరించాలి. వ్యాపారం యొక్క లాభం మరియు నష్టాన్ని మరెవరూ ఏకైక యజమానితో పంచుకోరు. ఒక మనిషి యొక్క మూలధనం. వ్యాపార సంస్థ యొక్క ఏకైక యాజమాన్యం రూపానికి అవసరమైన మూలధనం ఏకైక యజమానిచే ఏర్పాటు చేయబడుతుంది. అతను దానిని తన వనరుల నుండి లేదా స్నేహితులు, బంధువులు, బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుండి రుణాలను తీసుకోవడం ద్వారా అందిస్తాడు. వన్ మ్యాన్ కంట్రోల్. ఏకైక యాజమాన్య వ్యాపారంలో నియంత్రణ శక్తి ఎల్లప్పుడూ యజమాని వద్ద ఉంటుంది. యజమాని లేదా యజమాని మాత్రమే వ్యాపారాన్ని నిర్వహించడానికి అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాస్తవానికి అతను తన ఇష్టానుసారం ఎవరినైనా సంప్రదించడానికి ఉచితం. అంటే అతడు తన ఇష్టాను ప్రకారం ఎవరినైనా అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అపరిమిత రుణ బాధ్యత. ఏకైక యజమాని యొక్క రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది. నష్టం జరిగితే వ్యాపార ఆస్తులు యజమాని యొక్క వ్యక్తిగత లక్షణాలతో పాటు వ్యాపార బాధ్యతలను చెల్లించడానికి ఉపయోగపడుతుంది. తక్కువ చట్టపరమైన ఫార్మాలిటీస్. వ్యాపార సంస్థ యొక్క ఏకైక యాజమాన్య రూపం ఏర్పాటు చేయడానికి మరియు పనిచేయడానికి దాదాపు చట్టపరమైన లాంఛనాలు అవసరం లేదు. ఇది నమోదు చేయవలసిన అవసరం కూడా లేదు. కానీ కొన్ని వ్యాపార సంస్థలకు మాత్రమే ఇది నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు చూసినట్లయితే
మెడికల్ షాపులు కావచ్చును, లేదా పెస్టిసైడ్స్ కావచ్చును. వీటికి సాధారణంగా చిన్న చిన్న ఫార్మాలిటీలను ఫిలప్ చేస్తే సరిపోతుంది. ఏదేమైనా వ్యాపారం కోసం మరియు వ్యాపారం యొక్క స్వభావాన్ని బట్టి ఏకైక యాజమాన్యానికి ముద్ర ఉండాలి. అవసరమైనప్పుడు తన స్థానిక పరిపాలన లేదా ప్రభుత్వ ఆరోగ్య శాఖ నుండి లైసెన్స్ పొందవలసి ఉంటుంది. మనం ఇంతకుముందు అనుకున్నట్లు ఏకైక యజమాని యొక్క ప్రయోజనాలు మనం చూసినట్లయితే అవసరమైనప్పుడు ఏకైక యజమాని యొక్క ప్రయోజనాలు. ఫారం మరియు వైండప్ సులభం. ప్రత్యక్ష ప్రేరణ, త్వరిత నిర్ణయం మరియు ఫాస్ట్ ప్రాసెసింగ్ నిర్ణయాలు, మంచి నియంత్రణ, వ్యాపార రహస్యాలు గుట్టుగా ఉంటాయి, వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఆపరేషన్ ఆవశ్యకత, స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తుంది. ఫామ్ మరియు వైండింగ్ అప్ సులభం. వ్యాపారం యొక్క ఏకైక యజమాని రూపం ఏర్పాటు చాలా సులభం. చాలా తక్కువ మొత్తం మూలధనంతో మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చును. స్థానిక అధికారుల నుండి లేదా ప్రభుత్వ ఆరోగ్య శాఖ నుండి లైసెన్స్ అవసరమయ్యే వ్యాపారులు తప్ప మరే చట్టపరమైన ఫార్మాలిటీలను పాటించాల్సిన అవసరం లేదు. వ్యాపారాన్ని మూసివేయడం చాలా సులభం. ఎప్పుడైనా వ్యాపారాన్ని రూపొందించడం లేదా మూసివేయడం మీ సొంత అభిప్రాయంపైన ఆధారపడి ఉంటుంది. ప్రత్యక్ష ప్రేరణ, సంపాదించిన లాభాలు ఏకైక యజమానికి మాత్రమే చెందినవి మరియు అతను నష్టాల ప్రమాదాన్ని కూడా భరిస్తాడు. అందువలన ప్రయత్నం మరియు ప్రతిఫలం మధ్య ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. హీ టేక్ మోర్ రిస్క్, హీ కెన్ గెట్ మోర్ ప్రాఫిట్. నో రిస్క్, నో ప్రాఫిట్. ఈ విధంగా చూసినట్లయితే అతను ఎక్కువగా పనిచేసినట్లయితే ఎక్కువ లాభాలను సంపాదించడం జరుగుతుంది. తక్కువగా పనిచేసినట్లయితే తక్కువ లాభాలు అతనికి వస్తాయి. ఈ విధంగా అతను కష్టపడి పనిచేస్తే ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది మరియు వాస్తవానికి అతను ఈ లాభం యొక్క ఏకైక లబ్ధిదారుడుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. త్వరితగతిన నిర్ణయాలు, ఏకైక యాజమాన్యం వ్యాపారంలో అన్ని నిర్ణయాలకు ఏకైక యజమాని మాత్రమే బాధ్యత వహిస్తాడు. వాస్తవానికి అతను ఇతరులను సంప్రదించవచ్చును, కానీ అతను స్వయంగా ఏదైనా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. సొంతగా నిర్ణయాలు తీసుకోవచ్చును, అదేవిధంగా ఎవరు సలహానైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిర్ణయం తీసుకోవడంలో మరెవరూ పాల్గొవాల్సిన అవసరం లేదు. ఇతను త్వరగా తనకు నచ్చిన నిర్ణయాలను వ్యాపార అభివృద్ధికి వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి నియంత్రణ, ఏకైక యాజమాన్య వ్యాపారంలో వ్యాపారం యొక్క ప్రతి కార్యాచరణపై యజమానికి పూర్తి నియంత్రణ ఉంటుంది. అతను ప్రతి కార్యాచరణను సమర్థవంతంగా సమన్వయంగా చేసే ప్లానర్ మరియు నిర్వాహకుడు. యజమాని అతనితో అన్ని అధికారం కలిగి ఉన్నందున వ్యాపారంపై మంచి నియంత్రణను సాధించడం సాధ్యపడుతుంది. వ్యాపార రహస్యాల నిర్వహణ, ప్రతి వ్యాపారం కోసం వ్యాపార రహస్యం ఒక ముఖ్యమైనది. ఇది ప్రణాళికలు, సాంకేతిక సామర్థ్యాలు, వ్యాపార వ్యూహాలు మొదలైనవన్నిటినీ బయట వ్యక్తుల నుంచి లేదా పోటీదారుల నుంచి రహస్యంగా ఉంచడంలో సూచిస్తుంది. ఏకైక యాజమాన్య వ్యాపారం విషయంలో
నిర్వహణ మరియు నియంత్రణ అతని చేతుల్లో ఉన్నందున యజమాని తన ప్రణాళికలను తనలో ఉంచుకునే మంచి స్థితిని ఉంటాడు. అంటే రహస్యాలు చాలా గుట్టుగా ఉండాలి. ఏ సమాచారాన్ని ఇతరులకు వెల్లడించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఏకైక యజమాని కస్టమర్లు మరియు ఉద్యోగులతో మంచి వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగించే స్థితిలో ఎప్పుడూ ఉంటాడు. ప్రత్యక్ష పరిచయం వినియోగదారుల యొక్క వ్యక్తిగత ఇష్టాలు, అయిష్టాలు మరియు అభిరుచులను తెలుసుకొని తనకు అనుకూలంగా వ్యాపార వ్యవహారాన్ని కొనసాగించడం జరుగుతుంది. అలాగే ఇది ఉద్యోగులతో సన్నిహిత మరియు స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడంలో సహాయపడుతుంది మరియు తద్వారా వ్యాపారం సజావుగా నడుస్తుంది. ఆపరేషన్లో ఆవశ్యకత ఏకైక యజమాని తన నిర్ణయం ప్రకారం మరియు అవసరమైనప్పుడు వ్యాపార కార్యకలాపాల స్వభావం మరియు పరిధిని మార్చడానికి ఇష్టపడతాడు. ఏకైక యజమాని తన వ్యాపారాన్ని అవసరానికి అనుగుణంగా విస్తరించవచ్చు లేదా తగ్గించవచ్చును. ఒక పుస్తక దుకాణం యజమానిగా మరియు మీరు పాఠశాల విద్యార్థుల కోసం పుస్తకాలను విక్రయిస్తున్నారని అనుకుందాం. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే పెన్, పెన్సిల్, రిజిస్టర్ మొదలైనవి స్టేషనరీ వస్తువులను అమ్మడానికి మీరు నిర్ణయించుకోవచ్చు. మీరు ఎస్టీడీ బూత్ను నడుపుతుంటే మీ బూత్లో ఫ్యాక్స్ మెషిన్ను ఇంప్లాంట్ చేయడం ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తుంది. వ్యాపార సంస్థ యొక్క ఏకైక యాజమాన్య రూపం ప్రజలకు ఉపాధి అవకాశాలను సృష్టించడానికి దారితీస్తుంది. యజమాని స్వయం ఉపాధి మాత్రమే కాదు, కొన్నిసార్లు అతను ఇతరుల ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తాయి. కస్టమర్లకు వస్తువులను విక్రయించడంలో అనేక మంది ఉద్యోగులు యజమానికి సహాయం చేస్తున్నారని మీరు వేర్వేరు దుకాణాల్లో గమనించాలి. అందువలన ఇది దేశంలో పేదరికం మరియు నిరుద్యోగాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఏకైక యజమాని యొక్క ప్రతికూల వాదనలు. ఈ విధంగా వ్యక్తిగత వ్యాపారం లేదా సొంత వ్యాపారం లక్షణాలను, ప్రయోజనాలను చూసినట్లయితే మనం ఏ వ్యాపారాన్నైనా చూసినట్లయితే ప్రయోజనాలతో పాటు ప్రతికూలతలు కూడా ఉంటాయి. కాబట్టి సొంత వ్యాపారమే కాదు, ఏ వ్యాపారం చూసినా కూడా కొన్ని లోపాలను చవిచూడాల్సి ఉంటుంది. ఉదాహరణకు ప్రభుత్వమే కానీ ఇంకేదైనా కావచ్చును, ఒక వ్యవస్థలో కావచ్చును, ఒక పాలసీని సిద్ధం చేసినప్పుడు అది 100% అందరినీ సాటిస్ఫైడ్ చేసే విధంగా ఉండదు. కొన్ని డిమెరిట్స్, లోపాలు కూడా ఉంటాయి. అదేవిధంగా సొంత వ్యాపారంలో కూడా కొన్ని లోపాలు మనకు కనబడతాయి. వాటిని చూద్దాం. వాటిని మనం ప్రతికూలత లేదా ప్రతికూల వాదనలను వ్యవహరించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా పరిమిత మూలధనం, అపరిమిత బాధ్యత, కొనసాగింపు లేకపోవడం, పరిమిత పరిమాణం, నిర్వహణ నైపుణ్యం లేకపోవడం, ఇవి కొన్ని లోపాలుగా భావించడం జరిగింది. మొదటిగా పరిమిత మూలధనం చూసినట్లయితే ఏకైక యజమానం వ్యాపారంలో వ్యాపారం యొక్క అవసరమైన మూలధనాన్ని ఏర్పాటు చేసే యజమాని. ఒకే వ్యక్తి పెద్ద మొత్తంలో మూలధనాన్ని సేకరించడం చాలా కష్టమవుతుంది. యజమాని యొక్క నిధులు, అలాగే అరువు తెచ్చుకున్న నిధులు కొన్నిసార్లు వ్యాపారం యొక్క పెరుగుదలకు మరియు విస్తరణకు అవసరమైన అవసరాలను తీర్చడానికి సరిపోకపోవచ్చును. కాబట్టి గొర్రె తోక బెత్తడే అన్నట్టు
తను ఎంత మూలధనం తెచ్చినా కూడా అది వ్యాపార అభివృద్ధికి తక్కువగానే కనపడడం జరుగుతుంది. అపరిమిత బాధ్యత. ఒకవేళ ఏకైక యజమాని వ్యాపార కార్యకలాపాలు మరియు వ్యాపార కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యే అప్పులను చెల్లించడంలో విఫలమైతే అతని వ్యక్తిగత ఆ లక్షణాలను ఆ బాధ్యతను తీర్చడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, సొంత వ్యాపారంలో వ్యాపారస్తుడు ఏదైనా నష్టాలను చవిచూసినట్లయితే వ్యాపార సంస్థ యొక్క ఆస్తులను అమ్మి అప్పులను చెల్లించిన, ఒకవేళ సరిపోకపోయినట్లయితే సొంత ఆస్తులను కూడా అమ్మి ఆ అప్పులను చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఏకైక యజమాని రిస్క్ తీసుకునడంలో పరిమితం చేస్తుంది మరియు వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి నిర్ణయించేటప్పుడు అతను చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొనసాగింపు లేకపోవడం. ఏకైక యాజమాన్య వ్యాపారం యొక్క ఉనికి యజమాని జీవితంతో ముడిపడి ఉంటుంది. అనారోగ్యం, మరణం లేదా యజమాని యొక్క దివాలా వ్యాపారానికి ముగింపు తెలుస్తుంది. వ్యాపార కార్యకలాపాల కొనసాగింపు అనిశ్చితం. అదేవిధంగా పరిమిత పరిమాణం. వ్యాపార సంస్థ యొక్క ఏకైక యాజమాన్య రూపంలో దాని కార్యకలాపాలను విస్తరించడం కష్టమయ్యే పరిమితి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట పరిమితికి మించి పెరిగితే వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షించడం మరియు నిర్వహించడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. నిర్వహణ నైపుణ్యత లేకపోవడం. మనం ఉదాహరణకి భాగస్వామ్య వ్యాపారంలో కావచ్చును, కంపెనీలకు చూసినట్లయితే అక్కడ స్పెషలైజేషన్, ప్రత్యేకీకరణ ఉండడం జరుగుతుంది. కానీ సొంత వ్యాపారంలో అలా ఉండడం కుదరదు. ఎందుకంటే ఒకే వ్యక్తి ఉంటాడు కాబట్టి ఏకైక యజమాని నిర్వహణ యొక్క ప్రతి అంశంలో నిపుణుడు కాకపోవచ్చును. అతను పరిపాలన, ప్రణాళిక మొదలైన వాటిలో నిపుణుడిగా ఉండవచ్చు, కానీ మార్కెటింగ్లో ఏమీ తెలియకపోవచ్చు. అదేవిధంగా ఆయన అడ్మినిస్ట్రేషన్లో బాగా దిట్ట కావచ్చు, కానీ అతను వ్యాపార అభివృద్ధిలో సరి అయిన ఇన్వెస్ట్మెంట్ లేకపోవచ్చు. కాబట్టి నిర్వహణ నైపుణ్యం అన్నీ తను ఉంటాడనుకోవడం చాలా కష్టమవుతుంది. మళ్ళీ పరిమిత ఆర్థిక వనరులు ఉన్నందున ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ను నియమించడం కూడా సాధ్యం కాదు. అందువల్ల వ్యాపారంలో వృత్తిపరమైన నిర్వహణ యొక్క ప్రయోజనాలు లేవు. ఏకైక యాజమాన్యం ఎందుకు ప్రాచుర్యం పొందినది? పరిమిత ఆర్థిక వనరులు ఉన్నది అభివృద్ధి చెందదు. కాబట్టి కొన్ని సందర్భాలలో సొంత వ్యాపారం చాలా ప్రాచుర్యం పొందింది. సరే, ఏకైక యాజమాన్యం ఎందుకు ప్రాచుర్యం పొందినది? ఏకైక యజమాని యొక్క ప్రజా ఆదరణ గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఏకైక యజమానం వ్యాపార యజమానుల యొక్క అత్యంత సాధారణ రూపంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏర్పడడానికి సౌలభ్యం మరియు తక్కువ ఖర్చులతో ఇది ఏర్పడుతుంది. దానికి కారణాలు నామకరణ, వ్రాత పని, ఖర్చులు, నిర్ణయాలు తీసుకోవడం, పన్నులు, ఆవశ్యకత, ప్రమాదం, వ్యూహం. మరొక రకమైన వ్యాపార సంస్థలో అధికారికంగా నిర్వహించి కంపెనీలు స్వయంచాలకంగా ఏకైక యజమానిగా పరిగణించబడతారు. పేరు పెట్టడం. మీ పేరుని ఇక్కడ మంచి పేరు గురించి ఆలోచించాలి. పేరు
కస్టమర్లను ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. ఏకైక యజమాని వ్యాపారం యొక్క యజమాని పేరును పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్రాత పని త్వరితంగా మరియు సులభంగా ఏకైక యజమాన్య హక్కుల యొక్క ప్రజాదరణకు మరో కారణం. ఏకైక యజమాని నమోదు చేయడానికి అవసరమైన కనీస కాగిత పని కూడా సంబంధించింది. ఇతర వ్యాపార సంస్థల మాదిరిగా కాకుండా ఏకైక యజమానులు సంస్థ వ్రాత పనిని దాఖలు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వ్యాపార సంస్థ చాలా తక్కువ వ్రాత పనితో కూడుకొని ఉంటుంది. మనం ఇదివరకు అనుకున్నట్టు కొన్ని వ్యాపారాలకు మాత్రమే వ్రాత పని అవసరం ఉంటుంది. ఉదాహరణకు మనం మెడికల్ షాప్ పెడితే లైసెన్స్ తీసుకోవడం కావచ్చును, వైన్ షాప్ పెడితే లైసెన్స్ తీసుకోవడం కావచ్చును, లేదా పెస్టిసైడ్స్ పెడితే లైసెన్స్ తీసుకోవడం కావచ్చు. ఇట్లా కొన్నిటికి మాత్రమే వైద్య శాఖ పర్మిషన్ కావచ్చును, గ్రామ పంచాయతీ పర్మిషన్ కావచ్చును, లేదా స్థానిక సంస్థల యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చాలా సందర్భాలలో ఏకైక యజమానికి వ్యాపార లైసెన్స్ మరియు రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వం జారీ చేసిన వివిధ అనుమతులు మాత్రమే అవసరం ఉంటుంది. ఖర్చులు ప్రారంభించడానికి చాలా తక్కువ. కార్పొరేషన్లు మరియు ఎల్ఐసిలతో పోల్చినప్పుడు ఏకైక యజమాన్య ఏర్పాటు తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చు. కార్పొరేషన్ లేదా ఎల్ఐసిని ఏర్పాటు చేయడానికి $100 అవసరం కావచ్చును. అయితే ఏకైక యాజమాన్యం ఉచితంగా ఏర్పాటు చేయబడుతుంది, అంటే తొందరగా స్థాపించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఏకైక యాజమాన్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రాథమిక ఖర్చులు, వ్యాపార లైసెన్సులు మరియు అనుమతులను పొందే ఖర్చులు కలిగి ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏకైక యజమానులు వ్యాపారం యొక్క అన్ని అంశాలపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ లగ్జరీ ఒకటి లేదా అంతకంటే తక్కువ భాగస్వామ్యులు లేదా వాటాదారులను కలిగి ఉన్న ఇతర వ్యాపార సంస్థలకు ఇది అసాధ్యం. దీనికన్నా సొంత వ్యాపారంలో నిర్ణయాలు తొందరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పన్నులు మరియు పన్నులు చెల్లించడం సులభం. వ్యాపార పన్ను రిటర్న్స్ దాఖలు చేయకుండా వ్యక్తులు ఏకైక యాజమాన్యాన్ని ఏర్పాటు చేయడానికి ఆకర్షణీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఆల్ బిజినెస్ వెబ్సైట్ సూచించినట్లుగా ఏకైక యజమానులు వ్యాపార లాభాలు మరియు నష్టాలను వారి పన్ను రాబడిని పంపిస్తాయి. ఆవశ్యకత, ప్రమాదం, అపరిమిత బాధ్యత. ఏదేమైనా ఏకైక యజమానులుగా పనిచేయడంలో ప్రధాన ప్రమాదం ఏమిటంటే బాధ్యత యజమానిపై మాత్రమే ఉంటుంది. తత్ఫలితంగా అప్పు జరిగితే లేదా వ్యాపారం చట్టపరమైన చర్యలకు లోబడి ఉండి వ్యక్తిగత ఆస్తులు ప్రమాదంలో పడతాయి. వ్యూహం, ఒక వ్యూహాన్ని రూపొందించడానికి వేగంగా, వ్యాపారం యొక్క పరిమాణం, సంక్లిష్టత మరియు విలువ పెరుగుదల ద్వారా భాగస్వామ్యాన్ని చేర్చడం లేదా ఏర్పాటు చేయడం యొక్క వ్యయం సమర్థించబడే వరకు వ్యాపారం ఏకైక యాజమాన్యంగా నిర్వహించబడుతుంది. ఏకైక యజమాని ఎక్కడి నుండి ప్రారంభించవచ్చును? చూసినట్లయితే మనం ఏకైక యజమాని కోసం వ్యాపారం యొక్క సూట్ బిజినెస్ ఫారం ఏకైక యాజమాన్య రూపం చాలా అనుకూలంగా ఉండే వ్యాపార రకాలను పరిశీలించాలి. వ్యాపారం యొక్క రూపం అనుకూలంగా ఉంటుంది. ఉత్పత్తి కోసం మార్కెటింగ్ చిన్న మరియు స్థానికంగా ఉండేలా, ఉదాహరణ కిరాణా షాపులు, పుస్తకాలు, స్టేషనరీ, కూరగాయలు మొదలైనవి అమ్మడం. కస్టమర్లకు వారి అభిరుచులకు మరింత ప్రాధాన్యతను ఇవ్వడం. కస్టమర్లకు మరియు అభిరుచులు మరియు ప్రాధాన్యతల ప్రకారం వ్యక్తిగత శ్రద్ధ ఇవ్వబడిన చోట, ఉదాహరణకు ఒక ప్రత్యేకమైన ఫర్నిచర్ తయారీ, వస్తు రూపకల్పన మొదలైనవి. వ్యాపారం యొక్క స్వభావం సరళంగా ఉండే చోట, ఉదాహరణకు కిరాణం, వస్త్ర వ్యాపారం,
టెలిఫోన్ బూత్ మొదలైనవి. మూలధన అవసరం చిన్నది మరియు నష్టాలు భారీగా ఉండవు. ఉదాహరణకు కూరగాయలు, పండ్ల వ్యాపారం, టీ స్టాల్స్ మొదలైనవి. మాన్యువల్ నైపుణ్యం అవసరమయ్యే చోట ఉదాహరణకు నగలు, హ్యారీ కటింగ్, టైలరింగ్, సైకిల్ లేదా మోటార్ సైకిల్ మరమ్మతుల దుకాణం మొదలైనవి తయారు చేయడం. మునుపటి వర్ణన ప్రకారం ఆ మనిషి ప్రతిదీ నిర్వహించడానికి తగినంత పెద్దవాడు అయితే ఏకైక యజమాని లేదా వన్ మ్యాన్ నియంత్రణ ప్రపంచంలో ఉత్తమమైనది. కానీ అలాంటి వ్యక్తి ఉనికిలో లేడు. అందువల్ల ఈ క్రింది సందర్భాలలో ఏకైక యజమానం అనుకూలంగా ఉంటుంది. తక్కువ మొత్తంలో మూలధనం అవసరమయ్యే చోట ఉదాహరణకు స్టీల్ షాపులు, బేకరీ, న్యూస్ స్టాండ్, సైబర్ కేఫ్, రిటైలింగ్, ఇండ్లు మొదలైనవి. స్వీయ నిర్ణయాలు తీసుకోవడం ఉదాహరణకు షెడ్ బ్రోకర్, బులియన్ డీలర్లు మొదలైనవి. పరిమిత ప్రమాదం ఉండే చోట ఆటోమొబైల్ మరమ్మతుల దుకాణం, మిఠాయి, చిన్న రిటైల్ దుకాణం మొదలైనవి. కస్టమర్లకు ఫ్యాషన్ త్వరగా మారే చోట ఉదాహరణకు కళాత్మక ఫర్నిచర్ మొదలైనవి. ఆపరేషన్ సరళమైనది మరియు నైపుణ్యం గల నిర్వహణ అవసరం ఉంటుంది. ఏకైక యజమాని యొక్క మనుగడ కారణాలు ఏకైక యజమానులచే చాలా చిన్న తరహా సంస్థలు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి? ఏకైక యజమానాన్ని పెద్ద ఎత్తున సంస్థ యొక్క స్పీడ్ బ్రేక్ పరిగణిస్తారు. ఈ యజమానులతో పాటు ఈ క్రింది కారణాల వల్ల మధ్యస్థ మరియు భారీ ఉమ్మడి ప్రయత్నాలతో పాటు మనుగడ ఉంది. పర్యవేక్షణ ఉన్నప్పుడు ఆర్థిక స్వతంత్రం, నిర్వహణలో ఆర్థిక వ్యవస్థ, కస్టమర్లతో సన్నిహిత పరిచయం, మార్పుకు తక్కువ అనుకూలత. పర్యవేక్షణ ఉన్నప్పుడు ఉత్పత్తిని చిన్న స్థాయిలో నిర్వహించినప్పుడు నిర్మాణ పనులలోని ప్రతి భాగాన్ని సులభంగా పర్యవేక్షించవచ్చును. ముడి పదార్థం వ్యర్థాలను నివారించడం ద్వారా పూర్తిగా ఉపయోగించబడుతుంది. కార్మికులను నిశితంగా పర్యవేక్షిస్తున్నందున వారు సమర్థవంతంగా పనిచేస్తారు. యంత్రాలు జాగ్రత్తగా నిర్వహించబడతాయి. ఇవన్నీ ఖర్చు ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఆర్థిక స్వతంత్రం ఒక చిన్న సంస్థలో నిర్మాణాత్మక సాధారణంగా ఏకైక యజమాని మొత్తం లాభాలు తనకే తప్ప మరెవరికి కాదని ఆయనకు తెలిసినప్పుడు అతను నిర్వహించడానికి పనిచేస్తాడు, అభివృద్ధి చెందడానికి పనిచేస్తాడు. నిర్వహణలో ఆర్థిక వ్యవస్థ పరిపాలన యంత్రాంగాన్ని నిర్వహించడానికి ఒక పెద్ద సంస్థ ఆధారంగా గణనీయమైన భాగాన్ని ఖర్చు చేయాలి. కానీ చిన్న సంస్థ విషయంలో అలా కాదు. ఒక చిన్న సంస్థలో యజమాని స్వయంగా మేనేజర్. అతను అధిక ఖాతా ఉంచడం అవసరం లేదు. అతను తన వ్యాపారం యొక్క ఆదాయాన్ని మరియు వ్యయాన్ని ఒక చిన్న నోట్లో వ్రాసుకుంటాడు మరియు దానిని తన వద్ద ఉంచుకుంటాడు. కస్టమర్లతో సన్నిహిత సంబంధాలు ఒక చిన్న సంస్థలో పనిచేస్తున్న కార్మికులు తక్కువగా ఉన్నందున యజమాని వారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాడు. అతను వారి మనోభావాలకు అనుకూలంగా వ్యక్తిగతంగా వినగలుగుతాడు మరియు వాటిని సమర్థించడానికి అనుకుని వాటిని పరిష్కరిస్తాడు. మరియు ఉద్యోగుల మధ్య మంచి అవగాహన కారణంగా పారిశ్రామిక వివాదాల అవకాశాలు తగ్గుతాయి. మార్పుకు తక్కువగా అనుకూలత. మార్పుకు తక్కువ అనుకూలత ఒక చిన్న వ్యాపార సంస్థ క్లెయిమ్ చేసిన మరో ప్రయోజనం ఏమిటంటే డిమాండ్ మారిన పరిస్థితులకు దాని సరఫరాను సులభంగా సర్దుబాటు చేయవచ్చును. చిన్న సంస్థ వ్యాపారం యొక్క వివిధ వాటాదారులను సంప్రదించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది త్వరగా నిర్ణయాలకు సులభంగా
చేరుకోవచ్చు మరియు ఈ నిర్ణయాలు వెంటనే అమలు చేయబడతాయి. తుది అంశాలు: ఏకైక యజమాని అనే ఒక యజమాని యొక్క కళ. మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఏకైక వ్యాపారం అనేది ఒక వ్యాపారస్తుని యొక్క కళ. ఏకైక వర్తక ఓడ అని కూడా పిలువబడతాయి. ఏక చక్ర వ్యాపారం అని, ఏకలింగ వ్యాపారం అని, ఈ విధంగా అనేక పదాలతో వీటిని పలకడం జరుగుతుంది. ప్రపంచంలో వ్యాపార యాజమాన్యం యొక్క పురాతన రూపం ఏకైక వ్యాపారం. యాజమాన్యంలో సంస్థ ఒక వ్యక్తి స్వంతం మరియు నియంత్రించబడుతుంది. అంటే అన్నీ తానే, తన కోసమే అన్నీ అనే విధంగా వ్యాపార వ్యవహారాలను కొనసాగించడం జరుగుతుంది. అన్నీ తానే అన్న విధంగా వ్యాపారాన్ని కొనసాగించడం జరుగుతుంది. అతడు ప్రదర్శన యొక్క మాస్టర్. అంటే ఏది చేయాలనుకున్నా తానే పూర్తిగా వ్యవహరించడం జరుగుతుంది. ఫలితాలను తన నిర్ణయానికి అనుకూలంగా తీసుకుంటూ, స్వంత నిర్ణయాలను తీసుకుంటూ, వ్యాపార అభివృద్ధికి ఎప్పటికప్పుడు వ్యాపార సంస్థను మార్పులు చేర్పులు చేస్తూ, వ్యాపార అభివృద్ధికి ఎప్పుడప్పుడు దోహదపడుతూ, ఖాతాదారులతో తత్సంబంధాలను కొనసాగిస్తూ, ఖర్చులను తగ్గిస్తూ, పెట్టుబడులను పెంచుతూ, లాభాలను పెంచడానికి అనేక నష్టాలను చవిచూస్తూ, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వ్యాపార అభివృద్ధికి దోహదపడతాడు. అవసరమైతే కుటుంబ సభ్యులు, బంధువుల సహాయం తీసుకొని కొంతమంది ఉద్యోగులుగా నియమించవచ్చు. యాజమాన్యం ఏర్పాటు చాలా సులభం మరియు సులభతరం. దీనికి చట్టపరమైన గుర్తింపు మరియు అటెండర్ ఫార్మాలిటీలు అవసరం లేదు. అన్నింటినీ నిర్వహించడానికి ఆ మనిషి పెద్దగా ఉండే వన్ మ్యాన్ ఆర్మీగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సొంత వ్యాపారంలో తను జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ, ఎప్పటికప్పుడు కాలానికి అనుకూలంగా, ప్రభుత్వంలోని మార్పులకు అనుకూలంగా, ట్యాక్స్లో వచ్చిన మార్పులకు అనుకూలంగా, ప్రపంచ పోకడలను దృష్టిలో పెట్టుకొని వ్యాపార టెక్నాలజీనిలో ఉపయోగిస్తూ దినదినాభివృద్ధిని చెందుతూ ఖాతాదారులను పెంచుకుంటూ ఈ వ్యాపార సంస్థ సొంత వ్యాపారానికి మించిన వ్యాపారం ప్రపంచంలో ఉత్తమమైనది మరొకటి లేదని మనం క్లుప్తంగా చెప్పడానికి అవకాశం, మరొకటి ఉత్తమమైనది లేదు అని మనం క్లుప్తంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఈరోజు క్లాసులో నేర్చుకున్న అంశాలను మరొకసారి చూసినట్లయితే వ్యాపారం చూద్దాం. ఒక్క నిమిషం. వ్యాపార సంస్థ స్వరూపాలు దాన్ని చూసినట్లయితే సాధారణంగా వ్యాపార సంస్థ స్వరూపాలు ఏదైనా స్థాపించడానికి కొన్ని అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. వ్యవహరించడానికి వ్యాపారం కలిగి ఉండేందుకు నియంత్రణ స్థాయి, వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్న నిర్మాణ స్థాయి, వ్యాజ్యాలను, వ్యాపారం యొక్క దుర్బలత్వం, వివిధ సంస్థాగత నిర్మాణాల యొక్క పనుల చిక్కులు, వ్యాపారం యొక్క అనిశ్చితి లాభం లేదా నష్టం, ఇవి దృష్టిలో పెట్టుకొని మనం ఏ వ్యాపారాన్ని స్థాపించాలనేది నిర్ణయించుకోవాలి. దాంట్లో మనం ముఖ్యంగా చూసినట్లయితే కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు కొన్ని వ్యాపారాలు: ఏకస్వామ్య వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారం, కోఆపరేటివ్ సొసైటీ, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం, జైన్ స్టాక్ కంపెనీ. ఇవి
రకాల వ్యాపారాలు. దాంట్లో మొదటిగా మనం ఈరోజు క్లాసులో సొంత వ్యాపారం గురించి చూసినట్లయితే ఒక్క నిర్వచనం చూద్దాం. ఏకైక యజమాని తన లాభం కోసం అన్ని నష్టాలను భరిస్తాడు, లేదా ఏకైక యజమానిగా నిర్వహించడం. అతడు వ్యాపార అభివృద్ధికి లక్ష్యాలను సాధించడం. ఒకే వ్యక్తి యాజమాన్యంలోని మరియు నియంత్రించే వ్యాపార యాజమాన్యం యొక్క రూపాలు. ఏకైక యాజమాన్యం అనేది ఒకే వ్యక్తి యాజమాన్యంలోని మరియు నియంత్రించబడే వ్యాపారం. మరి సొంత వ్యాపారం యొక్క లక్షణాలు చూసినట్లయితే ఒకే యాజమాన్యం, లాభం మరియు నష్టం యొక్క భాగస్వామ్యం, ఒకే మనిషి యొక్క మూలధనం, వన్ మ్యాన్ కంట్రోల్, అపరిమిత రుణ బాధ్యత. ఇవి సొంత వ్యాపారం యొక్క. అదేవిధంగా సొంత వ్యాపారం యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే స్థాపించడం, వైండప్ చేయడం చాలా సులభం. ప్రత్యక్ష ప్రేరణ, త్వరితగత నిర్ణయాలు చేయడం, మంచి నియంత్రణ, వ్యాపార రహస్యాలను గుట్టుగా ఉండడం, వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించడం, ఆపరేషన్లో ఆవశ్యకత, నిర్వహణలో ఆవశ్యకత అంటాం మనం. స్వయం ఉపాధిని ప్రోత్సహించబడుతుంది. వ్యాపారం యొక్క ఏకైక యజమాని రూపం ఏర్పాటు చాలా సులభం. చాలా తక్కువ మొత్తంలో మూలధనంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. ఇక సొంత వ్యాపారం యొక్క ప్రతికూల భావనలు చూసినట్లయితే లేదా ప్రతికూల వాదనలు. పరిమిత మూలధనం, అంటే మనం ఎంత మూలధనం తీసుకొచ్చినా కూడా సరిపోకపోయినట్లయితే ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, భార్య దగ్గర, బ్యాంకుల వద్ద నుంచి ఈ మూలధనం మనం ఎంత తీసుకున్నా కూడా కంపేరింగ్ టు షేర్స్, డిబెంచర్స్తో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుంది. అపరిమిత రుణ బాధ్యత. మనం ఇంతకుముందు అనుకున్నట్టు వ్యాపార సంస్థ యొక్క అప్పులు ఏర్పడినప్పుడు సంస్థ ఆస్తులను అమ్మగా కూడా అప్పులు ఇంకా ఉన్నట్లయితే సొంత ఆస్తులను కూడా అమ్మి ఆ అప్పులను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని మనం అపరిమిత రుణ బాధ్యతగా వ్యవహరించడం జరుగుతుంది. కొనసాగింపు లేకపోవడం, అంటే మనం చనిపోయినట్లయితే నిర్వహించే వ్యక్తులు లేనట్లయితే ఈ వ్యాపార సంస్థ కొనసాగించడం కష్టమవుతుంది. పరిమిత పరిమాణం, నిర్వహణ నైపుణ్యం లేకపోవడం, అపరిమిత. ఈ వ్యాపార సంస్థ స్థాపించడం చాలా సులభం. నామకరణం పెట్టుకోవచ్చు ఏదైనా, నో కండిషన్. వ్రాత పని చాలా తక్కువగా ఉంటుంది, ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. నిర్ణయం తీసుకోవడం సులభం. పన్నుల ఆవశ్యకత, ప్రమాదం తక్కువగా ఉంటుంది. వ్యూహాలను, ఎత్తుగడలను ఎప్పటికప్పుడు వేయడానికి అవకాశం ఉంటుంది ఈ వ్యాపారంలో. ఇక చివరగా సొంత వ్యాపారాన్ని స్థాపించడానికి మనం చాలా సులువుగా స్థాపించడానికి అవకాశం ఉంటుంది. స్థాపించడం చాలా సులభం. వ్యాపార వ్యవహారాలను కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. లాభ నష్టాలను తనే భరిస్తాడు కాబట్టి నష్టాలకు బదులు లాభాలను పెంపొందించడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. వ్యాపార రహస్యాలను గుట్టుగా మెయింటైన్ చేస్తాడు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన నష్టం ఏంటంటే గొర్రెతోక బెత్తడే ఉంటుంది. అంటే గొర్రె ఎంత పెద్దగా పెరిగినా దాని తోక మాత్రం బెత్తడే ఉంటుంది. కాబట్టి సొంత వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి చేసినా కూడా అది చిన్నగానే వ్యవహరించడం జరుగుతుంది. కంపేరింగ్ టు పార్ట్నర్షిప్ కంపెనీస్. ఈ విధంగా భాగస్వామ్య వ్యాపారం కావచ్చును. కంపెనీస్ను పోల్చినట్లయితే ఈ వ్యాపారం చాలా తక్కువ కనబడుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ
వ్యాపార వ్యవహారాలను కొనసాగించడానికి ఆ వ్యాపారం మనకు అనుకూలంగా ఉందా, లేదా పరిస్థితులకు అనుకూలంగా ఉందా, మెటీరియల్ అందుబాటులో ఉందా, మార్కెటింగ్ ఫెసిలిటీ ఉందా, వినియోగదారుని అభిరుచులకు అలవాట్లకు అనుకూలంగా ఉందా, ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని వ్యాపార సంస్థను స్థాపించాలి. ఇక చివరిగా నెక్స్ట్ క్లాస్లో మనం భాగస్వామ్య వ్యాపారం గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.